హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోల్సేల్ జ్యువెలరీ. నేను మీ మను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఈరోజు అద్దిరిపోయే జ్యువెలరీ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసానండి. అది కూడా సిల్వర్ పాలిష్ అలాగే జీజే పాలిష్ జ్యువెలరీ అనమాట. అవి కూడా నెక్లెస్ల దగ్గర నుంచి మీకు బ్రైడల్ సెట్స్, లాంగ్ హారాలు, షార్ట్ హారాలు, అది కూడా స్టార్టింగ్ రేంజ్ వింటే మతిపోతుందండి. 350 రూపీస్, 350 రూపాయల నుంచినే మీకు అస్సలు సూపర్ కలెక్షన్ని. స్టార్టింగ్ ప్రైస్ 350 అండి. అక్కడి నుంచి ఇక మీకు ఎంత కావాలంటే ఇందులో ఓన్లీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉండి హెవీ మంచిగా ఉన్నవి మాత్రమే పెట్టాను. అన్ని ఎక్కువ కలెక్షన్ కావాలి అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను. లేదు అనుకుంటే కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా గ్రూప్ లింక్ అనేది వస్తుంది. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. అందులో డైలీ విత్ ప్రైస్తో అప్డేట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అవి మీరు కావాల్సినవి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో మాత్రం ప్రతిదీ అండి అస్సలు అంటే అస్సలు చాలా అంటే చాలా లో ప్రైస్లో, ఎప్పుడు ఎక్కడ చూసుండరు అంత లో ప్రైస్లో అద్దిరిపోయే కలెక్షన్ని, అది కూడా బ్రైడల్ జ్యువెలరీ. అదే అండి సిల్వర్ ఫినిషింగ్ జీజే పాలిష్తో చాలా అంటే చాలా కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక ప్రతి ఒక్కటి ఏది తీసుకోవాలో కూడా మీరు డిసైడ్ అవ్వడం చాలా కష్టమవుతుంది. అంత లో బడ్జెట్లో ఎవరైనా సరే ఈజీగా అఫోర్డబుల్ చేసే ప్రైజెస్తో మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్నీ క్లియర్ అవుతాయి. అందరికీ వచ్చే కామన్ క్వశ్చన్స్ అన్నిటినీ 1 by 1 నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆర్డర్ ఎలా పెట్టాలి, సిఓడి ఆప్షన్ ఉందా లేదా, డెలివరీ టైం ఎన్ని రోజులు, డ్యామేజ్ అయితే ఎలాగా, క్వాలిటీ ఎలాగుంది, ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి, ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగా, కలర్ ఇష్యూస్ ఉన్నాయా, సైజెస్ ఇష్యూస్ వస్తాయా, పేమెంట్ ఎలా చేయాలి, ఇక మొత్తం ఆ A to Z అన్ని క్వశ్చన్స్ కూడా అండి నేను 1 by 1 నేను మీకు క్లియర్ చేస్తాను. మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆరాంగా నేను చెప్తున్నవి ప్రతిదీ కూడా వినండి. వింటేనే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళు ఎస్పెషలీ, ఎందుకంటే ఓల్డ్ కస్టమర్స్ ఆల్రెడీ ఓల్డ్ ఇది చేస్తున్న వాళ్ళకి అందరికీ తెలుసు ఇవి అనేది. బట్ కొత్త వాళ్ళకి తెలియకుండా చాలా టెన్షన్ పడుతుంటారు. ఫస్ట్ టైం కదా నేను ఇలాగ ఏంటి చాలామంది డౌట్స్ వస్తాయండి. అన్నీ 1 by 1 నేను క్లియర్ చేస్తాను. ఇక ఫస్ట్ అందరూ అడిగే వచ్చే డౌట్ ఆర్డర్ ఎలా పెట్టాలి అన్నది. ఇక నెక్స్ట్ 1 by 1 అన్నీ క్లియర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఒక్క నిమిషం అండి, కింద సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను నెక్స్ట్ ఆఫర్ వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరే ఆఫర్ జ్యువెలరీని ముందుగా చూడగలుగుతారు. ఆఫర్ ప్రైస్కి మీరు బుక్ చేసుకోగలుగుతారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రాదు, మీరు ముందుగా చూడలేరండి. లేట్గా చూస్తారు, అప్పటికే ఆఫర్ అయిపోవచ్చు, స్టాక్ అయిపోయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు మంచిగా సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ ఉండి లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకోండి, నెక్స్ట్ మళ్ళీ కూడా ఆఫర్ని నేను మళ్ళీ చాలా ఆదరిస్తూ ఉంటే ఇలాగే ఉంటే మళ్ళీ అదే ఆఫర్తో నేను మళ్ళీ మీకు ఈ గ్రూప్లో కూడా అప్డేట్ చేస్తానండి. మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆఫర్ అయిపోయిందని కూడా గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంతకన్నా మించిన ఇంకా తక్కువ కాస్ట్లో చాలా తక్కువ బడ్జెట్లో కూడా నెక్స్ట్ వీడియోస్తో మేము ముందుకు రావడానికి నేను ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఒక్కటి నాకు ఉండాలండి. ప్లీజ్ మిస్ చేయకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి? చాలా సింపుల్ అండి. మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాకు రాదు, ఎలా పెట్టాలో ఏంటో ఏమీ గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిస్ప్లేలో ఈ వీడియోలోటివి ఏవైనా నచ్చినాయి అనుకోండి, నచ్చిందేవి మీరు ఫాస్ట్ చేయండి. ఎక్కడ వీడియో ఉంటే అక్కడ ఫాస్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ స్క్రీన్ షాట్ తీయడం రాదు అంటే తెలుసుకోండి. ఒకవేళ మీ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసే ఆప్షనే లేదనుకోండి, ఇంకొక ఫోన్ తీసుకొని ఫోటో తీసుకొని మీరు ఫోటో అనేది పెట్టొచ్చండి. ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయాలి. వాట్సాప్ మెసేజ్ చేసి మీరు అది అవైలబుల్ ఉందా లేదా అని అడగచ్చండి. అడిగే కంటే ముందుగా మీరు ఫస్ట్ టైం పెడుతుంటే మాత్రం మీ నేమ్ అనేది పెడితే మీ నెంబర్ అనేది ఫీడ్ చేసుకున్న తర్వాత మేము మీకు అంటే రిప్లై ఇవ్వడం ఈజీ అవుతుందండి.
నేమ్ అడిగామనుకోండి, ఎందుకు ఏమి అని ఏదో ఏదో అడుగుతుంటారు క్వశ్చన్స్. మీ నెంబరే మాకు తెలిసినప్పుడు నేమ్ తెలుసుకొని మేము ఏమి చెయ్యము, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇటువైపు కూడా లేడీస్ స్టాఫే ఉంటారు, లేడీసే ఇది చేస్తారు, ఏ మిస్యూజ్ చెయ్యరండి. మీ మొత్తం టోటల్ సెక్యూర్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మాది. వీడియోని మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. మీ నేమ్ చెప్పారనుకోండి మాకు ఈజీ అవుతుంది. మీ నెంబర్ ఫీడ్ చేసుకునేస్తే మీ నేమ్తో ఎవరు అడిగారు ఏంటి అని కన్ఫ్యూజన్ లేకుండా మీకు రిప్లై ఇవ్వడం ఈజీ అవుతుంది. ఎందుకంటే నెంబర్లు అయితే ఎంతమంది ఇవ్వరు అనేది కన్ఫ్యూజన్ అవుతుంది కదా, చాలా నెంబర్స్ వస్తాయి, చాలా కాల్స్ వస్తుంటాయి. అందుకోసం మాత్రమే మీ నేమ్ అడుగుతాము, అంత తప్ప ఇంకేమీ లేదు. ఎందుకు నేము, ఏమి, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ మేము నేమ్ అడగకముందే మీరే నేమ్ పెట్టేసేయండి, ఆటోమేటిక్గా అక్కడ మీకు మెసేజ్ వస్తుంది. అందులోనే హాయ్ అండి యువర్ నేమ్ ప్లీజ్, నా పేరు సో అండ్ సో అని వస్తుంది. ప్లీజ్ అవి చూసి ట్రస్టెడ్ అంటే మీకు కామెంట్స్ చూసుకోండి, మీకు నమ్మకం వస్తుంది. ఫస్ట్ టైము ఇవి ఎలా చేయాలనేది టెన్షన్లు అని ఇవన్నీ ఫర్దర్ క్వశ్చన్స్ అని నెక్స్ట్ చెప్తాను. ఇక తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ 9398694246 నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు అది అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి చెప్తాము. ఇదే కాకుండా మీకు ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో అనుకుంటే ఇదే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయితే డైలీ లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ విత్ ప్రైస్తో పోస్ట్ చేస్తాను. నచ్చినవి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. అందులో నచ్చినవి కూడా ఇదే నెంబర్కి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ చేసిన తర్వాత అది అవైలబుల్ ఉందో లేదో చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత అవైలబుల్ ఉందని పెడతాము. అవైలబుల్ ఉన్నది పెట్టిన తర్వాత ఆర్డర్ పేమెంట్ ఏ నెంబర్కి చేయాలి, తర్వాత అడ్రస్ ఎలా ఫార్మేట్లో పెట్టాలి అన్న మొత్తం టోటల్ డీటెయిల్స్ కూడా పెడతామండి. మేము ఏ నెంబర్కి అని చెప్తామో ఆ నెంబర్కి మాత్రమే మీరు చేయండి. అది కూడా ఆన్లైన్ పేమెంట్ అన్నీ కూడా ఫెసిలిటీ ఉంటాయండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్రజెంట్. ఇన్ ఫ్యూచర్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తానండి. గ్రూప్లో అప్డేట్స్తో పాటు గ్రూప్లో ఏమేమైనా కానీ నోటిఫికేషన్స్ కానీ లేదా ఏమైనా పెట్టినా అవి ఫాలో అవుతూ ఉండండి. ఇక అక్కడ మాకు పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పెట్టేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ ఏ పేమెంట్ ఎలా అయినా పేమెంట్ చేయొచ్చు. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టచ్చు. ఒకవేళ మీది ఇప్పుడు ఏ నెంబర్ నుంచి అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారో ఆ నెంబర్కి కాకపోయినా వేరే నెంబర్ నుంచి అయినా చేయొచ్చు, నో ఇష్యూ అండి. బట్ అయితే ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత అడ్రస్లో మాత్రం కంపల్సరీగా ఏ నెంబర్ నుంచి ఆర్డర్ పెడుతున్నారో ఆ నెంబర్ ఉండాలి. ఆల్టర్నేటివ్ నెంబర్స్ మీరు 2-3 అయినా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. బట్ ఎందుకు అంటే నేను ట్రాకింగ్ మళ్ళీ ఆర్డర్ బుక్ అయినాక ట్రాకింగ్ ఇవ్వాలి అంటే అడ్రస్లో ఉన్న నెంబర్కి నేను రిటర్న్ మీకు ట్రాకింగ్ ఇవ్వడానికి అవుతుంది. లేదంటోండి ఒకవేళ కొందరు రీసెల్లర్స్ ఉంటారు, వాళ్ళ కస్టమర్ అడ్రస్ ఉంటుంది, అలాగా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. కంపల్సరీగా రీసెల్లర్స్ అయితే ఫ్రమ్ అడ్రస్లో మీదే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ అనుకోండి ఫ్రమ్ అడ్రస్లో మాది పెడతాము, ఓన్లీ 2 అడ్రస్ మాత్రం మీరు పెడితే సరిపోతుంది. ఇక మీరు అలాగ అడ్రస్ పెట్టేసి పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టేసిన తర్వాత నేను మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా మీ కస్టమర్ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందని అడుగుతాము. మీరు తెలియకపోతే తెలుసుకొని క్లియర్ చేయండి. ఒకవేళ డిటిడిసి అవైలబుల్ లేకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తాము అంతే తప్ప అయ్యో మాకు లేదే మరి ఎలాగా ఏంటి అని గాబరా పడాల్సిన అవసరమే లేదు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియా అంటే విలేజ్ అయినా పర్లేదండి, ఇండియన్ పోస్ట్లో పంపిస్తాము. పోస్ట్ ఆఫీస్ ఉంటే సరే ఎక్కడికైనా వస్తుంది, ఓకేనా. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇక ఆర్డర్ అనేది బుక్ అయిపోయింది అని క్లియర్గా ఆర్డర్ బుక్ అని మెసేజ్ పెడతాము. మెసేజ్ పెట్టకపోతే కంపల్సరీగా అడగండి, ఆర్డర్ బుక్ అని పెట్టలేదండి బుకింగ్ కన్ఫర్మేషన్ ఇవ్వండి అని. అది పెట్టినప్పుడే ఆర్డర్ కన్ఫర్మేషన్ అని అన్నట్లు మీకే అర్థము. ఆర్డర్ బుక్ అయిపోయిన తర్వాత 2 to 5 వర్కింగ్ డేస్లో మేము ట్రాకింగ్ అనేది ఇస్తాము. డిటిడిసి కొరియర్ అయితే మీకు 5 to 8 వర్కింగ్ డేస్లో డెలివరీ అవుతుందండి. లేదు ఇండియన్ పోస్ట్ అనుకోండి 8 to 10 వర్కింగ్ డేస్లో అవుతుంది. మేము చెప్పిన టైం కన్నా ముందుగానే అవుతుందండి. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మీకు ఇది ఏం అవ్వకూడదు, మీరు టెన్షన్ పడకూడదు అనేసి ఎక్కువ టైం చెప్తాము, కానీ మేము చెప్పిన టైం కన్నా ముందే డెలివరీ అవుతుందండి. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇక నెక్స్ట్ చాలామంది సిఓడి అంటున్నారండి. సిఓడి పెట్టడానికి ట్రై చేస్తున్నా, బట్ అయితే కొంచెం టైం పడుతుంది, ఆ టైంకి వచ్చేస్తుందండి, ఓకేనా.
ఇక తర్వాత డ్యామేజ్ వస్తే ఎలాగా అనేది నెక్స్ట్ది. డ్యామేజ్ వచ్చినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. డ్యామేజ్ వచ్చినా లేదా మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వస్తే ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి. ఆ అన్బాక్సింగ్ వీడియో కూడా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది తీయాలండి. అది ఎలా తీయాలన్నది నేను క్లియర్గా చెప్తా, వినండి. ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి. మధ్యలో ఎక్కడ ఫాస్ట్ చేయకూడదు, కట్ చేయకూడదు. ఇంకొకరు హెల్ప్ తీసుకొని వీడియో తీయండి. మీరే ఒక చేత్తో ఓపెన్ చేస్తూ ఒక చేత్తో వీడియో తీస్తే అది క్లారిటీగా రాదు, ఏది చేయలేరు. కంపల్సరీగా ఒకరు పైనుంచి వీడియో తీస్తుంటే ఒకరు కింద నుంచి ఓపెన్ చేయాలి. పైనుంచి అంటే నిలబడుకొని ఒకరు చేస్తా, కూర్చొని ఒకరు ఓపెన్ చేయడం కాదండి. క్లియర్గా వీడియోలో ప్రోడక్ట్ అనేది కనిపించాలి. అది కూడా ఫుల్ లైట్ కింద వీడియో తీయాలి. ఒకవేళ ఈవినింగ్ టైం కొరియర్ వచ్చినా సరే మీకు ఒకవేళ లైటింగ్ సరిగా లేదు అంటే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి మీరు వీడియో తీసి పెట్టండి. అంతేకాని మీరు ఓపెన్ చేయకండి. ఒకవేళ మీ ఇంట్లో ఫుల్ లైటింగ్ ఉంది, నో ఇష్యూ, నో ప్రాబ్లం అని అంటే ఒక్కసారి వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో చెక్ చేసిన తర్వాతనే వీడియో తీయండి ప్లీజ్. ఎందుకంటే ఇవి రూల్స్ ఫాలో అయ్యి అలా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. ఓకేనా? మీరు ప్రాపర్ ఓపెనింగ్ వీడియో లాస్ట్లో కూడా క్లియర్గా డ్యామేజ్ ఎక్కడుంది ఏంటి అనేది వీడియో కట్ చేయక ముందే చెక్ చేసుకోండి. వీడియోలో క్లియర్గా చూపించాలి డ్యామేజ్ ఎక్కడుంది ఏంటి అన్నది. ఇలాగా మీరు ఓపెనింగ్ వీడియో తీసి పెట్టాల్సి ఉంటుందండి. ఒకవేళ అంటే మీరు చాలామంది అంటుంటారు, మేము అంటే ఇంట్లో లేమండి, వేరే వాళ్ళు తీసుకున్నారు, లేదా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇలా ఏ రీజన్స్ చెప్పినా సరే యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. అర్థం చేసుకొని కంపల్సరీగా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఉండాలి. ఇక చాలామంది ఇంకా ఎలా అంటారంటే, నేను ఇంతవరకు చాలాసార్లు మీకు ఆర్డర్ పెట్టానండి, బట్ ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు. నేను ఫస్ట్లో వీడియో తీశాను, మళ్ళీ ఎప్పుడు నాకు వీడియో తీసే అవసరం కూడా రాలేదు, అందుకే మీ మీద నమ్మకంతో ఈసారి వీడియో తీయడం మర్చిపోయాను అంటుంటారు. ప్లీజ్ అండి, ఎందుకంటే ఇది వర్కర్స్ ఒక్కొక్కసారి వర్కర్స్ తెలియకోకుండా పెట్టిండొచ్చు, చెక్ చేయకోకుండా, లేదా చెక్ చేసినా మైనర్వి కనిపించకుండా ఉండొచ్చు, లేదా ఇంకా అవన్నీ కాదనుకున్న ట్రాన్స్పోర్ట్లో ఏం జరుగుతుందో ఏమో తెలియదు కదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓపెనింగ్ వీడియో అన్నది తీయడం మర్చిపోకండి ఎట్టి పరిస్థితిలో కూడా. మీరు ఫస్ట్ ఆర్డర్ అయినా సరే, 100 ఆర్డర్లు అయినా సరే, మీరు ఇప్పటికి 1000 ఆర్డర్ పెట్టినా సరే అండి, కంపల్సరీగా ప్రతిసారి ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి. అది కూడా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలండి. ఓకేనా? ఇక చాలామంది కొత్తగా వచ్చే కస్టమర్లు, ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతున్న కస్టమర్లకండి ఇది క్వాలిటీ ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఎలా నమ్మాలి, డబ్బులు వేసిన తర్వాత మీరు పంపిస్తారా లేదా అని చాలా డౌట్స్ వస్తుంటాయి. మీరు ఏమీ టెన్షన్ పడకండి. మీ అడ్రస్కి వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాదండి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ అంత భయం ఉంటే, మీరు పంపిస్తారో లేదో అని ఉంటే, చాలామంది ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు కామెంట్స్ పెడతారండి. కామెంట్స్ కూడా రివ్యూస్ ఉంటాయి, అవి చూడండి. ఇంకా అంత కాదనుకుంటే చీట్ చేసే వాళ్ళు ఉన్నారు, బట్ మీ ప్లేస్లో ఉండి నేను కూడా ఆలోచిస్తాను. బట్ అందరూ అలాగ ఉండరండి, కొందరు చీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదని చెప్పట్లేదు. బట్ అయితే అలా చీట్ చేసే వాళ్ళు ఎవరు కామెంట్ ఓపెన్లో పెట్టుకొని ఉండరండి. కామెంట్స్ అన్నీ ఓపెన్లో పెట్టుకున్నారంటే జెన్యూన్ వాళ్ళు మాత్రమే పెడతారు. ఎందుకు అంటే అందరికీ కనిపించేలా కామెంట్ పెట్టాలి. అంటే చీట్ చేశారనుకోండి, ఎంతోమంది ఇలా చీట్ చేశారు, వీళ్ళు డబ్బులు వేస్తున్న తర్వాత వాళ్ళు పంపించట్లేదని కామెంట్స్ పెడతారు కదా. అందులో అలా లేదు అంటే మేము చీట్ చేయట్లేదని అర్థము. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఇంకా డౌట్ తీరకపోతే లో కాస్ట్లో ఉన్నది ఫస్ట్ ఒకటి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టండి. ఆ ప్రోడక్ట్ మీకు వచ్చిన తర్వాత నేను వద్దన్నా సరే మీరే ఆర్డర్ పెడతారు అన్నీ కూడా. మా సర్వీస్ కూడా అలాగే ఉంటుందండి. తర్వాత మా ప్రోడక్ట్ క్వాలిటీకి వస్తే వీడియోలో ఎలా కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుందండి. నేను 100కు 100% కదా 110% నేను గ్యారంటీ ఇస్తా. వీడియోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. ఇక తర్వాత చాలామంది అంటూ ఉంటారు, ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ పెట్టారు, మీరు ఇలా ఈ కాస్ట్కి ఇవ్వరేమో అనేసి. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, అదే కాస్ట్ ఆడ డిస్ప్లేలో మీద ఉన్నా సరే, ఆ డిస్ప్లే మీద ఉన్నది కాకుండా మళ్ళీ కాస్ట్ ఇదేనా అని డౌట్గా మళ్ళీ కాస్ట్ అడుగుతున్నారు.
నాకు అది నిజంగా అంటే నేను ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నానని ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నమ్మలేని ప్రైస్కి ఇస్తున్నానా అని ఒక్కొక్కసారి నిజంగా ఇది అనిపిస్తుంది. ఈ డిస్ప్లేలో ఉన్న ప్రైజేనండి. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఫ్రీ షిప్పింగ్ అని వీడియోలో రాశాను అంటే అది ఫ్రీ షిప్పింగ్, ఏమీ రాయలేదు అంటే ఎక్స్ట్రా షిప్పింగ్ అండి. ఈ వీడియోలో నేను ఫ్రీ షిప్పింగ్వి ఆఫర్ ఏం పెట్టలేదండి, అన్ని ఎక్స్ట్రా షిప్పింగ్. షాపుల వాళ్ళకి ఏదైనా సరే, రీసెల్లర్స్కైనా సరే, సింగిల్ పీస్ కొనే వాళ్ళకైనా సరే, మీరు ఎన్ని ప్రోడక్ట్స్ ఈ వీడియోలోటివి మీరు ఎన్ని తీసుకున్నా అంటే కిలో వెయిట్ వచ్చే వరకు 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అండి. లేదు మేము ఒకటే తీసుకున్నామన్నా కూడా 100 రూపీస్ షిప్పింగ్ అండి. ఇక తర్వాత ఎన్ని కిలోలు తీసుకుంటే అన్ని హండ్రెడ్స్ అనమాట. కిలోకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది. ఇక చాలామందికి ఇప్పుడు మాకు అర్జెంట్ అండి, ఎక్స్ప్రెస్ కొరియర్లో పంపించాలి అన్నా కూడా ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఉంటుంది. దానికి ఎక్స్ట్రాగా ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పర్సనల్గా అడిగితే నేను చెప్తాను. అప్పుడు 2 డేస్లో 3 డేస్లో కూడా డెలివరీ అవుతుంది. ఏదైనా బ్రైడల్, మ్యారేజ్కి అర్జెంట్ ఇలాగా నేను ఎమర్జెన్సీ కొరియర్ అనేది చిన్న తక్కువ కాస్ట్లకి అలాంటి వాటికి నేను ఎంకరేజ్ చేయనండి. ఎందుకంటే దానికి మళ్ళీ అంత కాస్ట్ ఎక్కువ పెట్టి మీరు షిప్పింగ్ చేయించుకొని దాన్ని నేను ఎంకరేజ్ చేయను, నేను వద్దనే చెప్తాను. బట్ మీ ఎమర్జెన్సీ ఏంటో ఏమో తెలియదు కాబట్టి దాన్ని బట్టి ఇది చేస్తా. ఒకవేళ మ్యారేజ్కి తర్వాత ఏదైనా అకేషనల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న వాటికి ఇది చేసుకోండి. బ్రైడల్ సెట్స్, మ్యారేజ్కి లేదా హెవీ ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి నేను ఓకే సపోర్ట్ చేస్తాను, అది మీ ఇష్టం. బట్ అయితే నా సజెషన్ అంతే, తప్పుగా అనుకోకండి. ఇక ఇలాగా మీకు ఎమర్జెన్సీకి ఏది కావాలన్నా కూడా అది కూడా ఫెసిలిటీ ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రూప్లో చాలా నోటిఫికేషన్స్ పెడుతుంటాను, నోట్స్ పెడుతుంటా, గ్రూప్లో నా వాయిస్ రికార్డ్స్ పెడుతుంటానండి. ప్లీజ్ గ్రూప్లో అది ఫాలో అవ్వండి. ఇప్పుడే చెప్పాను కదా, క్యాష్ ఆన్ డెలివరీ ఎప్పుడైనా పెట్టినప్పుడు గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తా అని. అలాంటివి ఏదైనా సరే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే, లేదా ఈ నెంబర్ వర్క్ అవ్వట్లేదండి, లేదా ఏదైనా సరే నేను కస్టమర్లు అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా, వాళ్ళ నుంచి ఒకటి నాకు తెలియాలా అనుకుంటున్నా అన్న వాటిని మాత్రమే గ్రూప్లో పెడతా కదండి, వేస్ట్గా అయితే పెట్టను కదా. అలా ఏదైనా ఇంపార్టెంట్ వాయిస్ రికార్డ్ కానీ మెసేజ్ కానీ పెడితే అసలు చూడట్లేదు, తెలియట్లేదు. ప్లీజ్ అది ఒక్కసారి చూడండి. ఓన్లీ ప్రోడక్ట్స్ ఒకటే చూస్తున్నారు అంతే తప్ప వేరేటివి ఏవి పెట్టినా చూడట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, అది చూడడం మాత్రం స్కిప్ చేయకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇష్యూస్, సైజెస్ ఇష్యూస్ అంటుంటారు. కలర్ ఇష్యూస్ అనేది చాలా వరకు రావండి. ఎలాంటి కేసెస్లో ఒకే ఒక కేసులో వస్తుంది. అది ఎలాగా అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా మ్యాట్ ఫినిషింగు, గోల్డ్ ఫినిషింగు, జీజే పాలిషు, సిల్వర్ ఫినిషింగు, మెహందీ పాలిషు, విక్టోరియన్ పాలిష్ ఇవన్నీ తెలుసు. బట్ కొందరికి తెలీదు, ఇవన్నీ ఉంటాయని తెలీదు. ఓన్లీ గోల్డ్ పాలిష్ మాత్రమే తెలిసిన వాళ్ళు మాత్రమే అవి చూడ్డానికి గోల్డ్ లాగా ఉన్నాయనుకొని ఆర్డర్ బుక్ చేస్తారు. అది మ్యాట్ అనేది తెలియక డార్క్ కలర్లో వచ్చేసింది అనేసి కలర్ ఇష్యూ కింద ఇది చేస్తారండి. అలా కాదు. మీకు ఒకవేళ తెలియకపోతే ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదండి, తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. 1-2 సార్లు అడగండి, క్లియర్ చేస్తాను. ప్రోడక్ట్ ఏంటి ఏమి అన్నది డీటెయిల్స్ అడిగితే నేను క్లియర్గా చెప్తాను, అప్పుడే మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. లేదా మాకు ఓన్లీ గోల్డ్ పాలిష్ మాత్రమే కావాలండి అని చెప్పండి, గోల్డ్ పాలిష్ కాదా అని కూడా చెప్తాను. ఇలా క్లియర్గా అడగడం వల్ల ఆ కలర్ ఇష్యూ అనేది రాదండి. ఆ ఒక్క కేసులో మాత్రమే కలర్ ఇష్యూ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సైజెస్ ఇష్యూ అండి. సైజెస్ అనేది ఓన్లీ బుట్ట కమ్మలు లేదా మామూలు ఇయర్ రింగ్స్ లేదా బ్యాంగిల్స్ వాటిలో మాత్రమే సైజెస్ ఇష్యూ వస్తుంది. ఫస్ట్ ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే అండి, సైజెస్ ఇష్యూ అనేది మీరు కంపేర్ చేసుకోండి. ఒకవేళ కొందరు పెద్ద సైజు బుట్టలు, పెద్ద సైజు ఇయర్ రింగ్స్ చాలామందికి అలవాటు ఉండదు. ఏదో వాళ్ళు ఊహించుకొని వీడియోలో ఇది చేసేసుకొని అవి చిన్నగే మీడియం సైజ్ ఉంటాయిలే అనుకోని ఆర్డర్ ప్లేస్ చేస్తారు. తీరా వెళ్ళిన తర్వాత ఇంత పెద్దగా ఉంటాయి అనుకోలేదండి, అసలు కాస్ట్ కూడా చాలా తక్కువ పెట్టారు, అంత పెద్దగా పంపిస్తారు అనుకోలేదు అని అంటుంటారు. బట్ అయితే ఈ కేసులో నేనైతే అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలో బాధపడాలో అర్థం కాదు. బట్ అయినా సరే మాకు ఇంత పెద్దవి ఇంత తక్కువలో వచ్చినా సరే మేము హ్యాపీ లేమండి అంటారు కస్టమరు. ఎందుకు అంటే వాళ్ళు చిన్నవి ఇయర్ రింగ్స్ అనుకొని పెట్టింటారు, అది పెద్ద సైజు, అంత పెద్ద సైజు వాళ్ళు పెట్టుకోలేరు.
ఇది చేసుకోలేరు. వాళ్ళకి తక్కువ కాస్ట్లో పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చినా హ్యాపీగా లేరు. ఎందుకు అంటే వాళ్ళు క్లియర్గా ఒకటి ఈ సైజెస్ ఎంత అండి, నాకు మీడియం సైజ్ కావాలా, హెవీగా పెద్ద సైజు వద్దు అనేదన్నా క్లియర్గా చెప్పాలి, అడగాలి. వాళ్ళకి ఏ సైజ్ కావాలో అడిగి చెప్పాలి. తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే బుట్ట కమ్మలు ఇయర్ రింగ్స్ అనేది ఫింగర్స్ మీద చెప్పి సైజు మీకు తెలియాలనే అలా పెడతామండి వీడియోలో అన్నది. మీరు చెక్ చేసుకోవాలి. అవి ఇయర్ రింగ్స్ మీ చేతి మీద ఉంటే ఎంత సైజు వస్తాయి, ఎంత పెద్దగా వస్తాయి అని అజ్యూమ్ చేసుకోండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ చేతి మీదే ఉన్నాయి అనుకోండి, అక్కడ వాళ్ళు పెట్టినప్పుడు 4 ఫింగర్స్ దగ్గరకు వచ్చాయా, 3 ఫింగర్స్కే వచ్చాయా, ఎలా వచ్చాయి అనుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది అర్థం కాలేదనుకుంటే అడగండి, తప్పేమీ లేదు. తెలియంది తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ప్లీజ్ అడక్కోకుండా మీరు ఓన్గా అజ్యూమ్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేస్తే సైజెస్ ఇష్యూ ఉన్నాయంటే దానికి అస్సలు ఎక్స్చేంజ్ అనేది ఉండదండి. ఓకేనా, మీరు ఆర్డర్ పెట్టినది యాస్టీజ్ అలాగే వచ్చింది అంటే ఎక్స్చేంజ్ ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ సైజెస్ కూడా అంతే అండి. మీకు ఏ సైజ్ బ్యాంగిల్స్ కావాలి అంటే మీ సైజు 2/4 2/6 2/8 2/10 అన్నది క్లియర్గా తెలుసుకోండి. తెలియకపోతే కనుక్కొని సైజ్ తెలుసుకోండి. కొందరికి ఎలా సైజ్ చెక్ చేసుకోవాలో కూడా తెలియదు. అలా ఎలా చెక్ చేసుకోవాలి అన్నది కూడా అడిగితే నేను ఈ నెంబర్కి మెసేజ్ చేసినా లేదా వాయిస్ రికార్డ్ పెట్టినా నేను క్లియర్ చేస్తాను. ఎలా చెక్ చేసుకోవాలి అన్నది కూడా ఒక ఫోటోలు పెట్టి ఇలా చేసుకోవాలి అని చెప్తాను. అలాగా మీరు తెలుసుకోండి. మీ సైజుని కంపల్సరీగా తెలిసి కరెక్ట్ సైజే పెట్టండి. అదే సైజ్ మీరు ఇప్పుడు 2/4 సైజ్ ఆర్డర్ పెట్టారు అంటే 2/4 సైజే వచ్చాయి, బట్ అయితే మీకు ఆ సైజ్ అనేది ఫిట్ అవ్వలేదు అంటే ఎక్స్చేంజ్ చెయ్యరండి. మీరు 2/4 సైజ్ ఆర్డర్ పెట్టి బై మిస్టేక్గా 2/6 సైజ్ వచ్చాయి అని అంటే అప్పుడు మీరు నేను చెప్పినట్లుగా వీడియోలో మీరు పంపించింది 2/6 సైజ్ అండి, నేను ఆర్డర్ పెట్టింది 2/4 సైజ్ అని మాకు ప్రూవ్ చేస్తే కంపల్సరీగా ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. ఓకేనా, అందులో మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ అయితే మీరు కరెక్ట్ సైజ్ అనేది మీరు తెలిస్తే ఆర్డర్ పెట్టచ్చు, తెలియకపోతే తెలుసుకొని పెట్టండి. ఇది ఒక్కటి మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఇక నెక్స్ట్ వచ్చేసి తర్వాత కస్టమర్ రివ్యూస్ అండి. కస్టమర్ రివ్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాకే చెప్పాను, నేను ప్రౌడ్గా చెప్తాను కస్టమర్ రివ్యూస్ చూసుకోండి అని. అలాగా చూడాలి. నేను ఇది కావాలి అంటే చాలామంది ఆర్డర్ రిసీవ్ అయిందని చెప్పమని కంపల్సరీగా ప్రతి ఒక్క ఆర్డర్కి నేను చెప్తాను. బట్ అయితే రిసీవ్ అయినాక నాకు ఆర్డర్ వచ్చేసిందండి అని చెప్పరు. కొందరైతే చెప్తారండి, కొందరు చెప్పరు. 50% చెప్తారు, 50% చెప్పరు. బట్ అలా చెప్పకపోయినా పర్లేదు, ఎందుకంటే ప్రోడక్ట్ ఇంకా మీకు రాలేదేమో అనుకుంటాం. కొందరు చెప్పకపోవడం వలన వచ్చింటుంది, బట్ అయినా సరే మనకు తెలియట్లేదులే, మనకు చెప్పట్లేదులే అని. ఎందుకంటే చాలా వేల మంది కస్టమర్స్లో మీకు ఈ ఆర్డర్ బుక్ చేసాము, మీకు ఇది వచ్చిందా లేదా అని మేము అడగడం అనేది చాలా కష్టం అండి. అదే మీరు పెట్టిన ఆర్డరు 1 or 2 లేదా 4 5 10 పెట్టింటారు. ఒకవేళ రీసెల్లర్స్ అంటే అవి ఈ ప్రోడక్ట్ వచ్చింది అని చెప్పడం, మీ వర్షన్ మీ పక్కన నుంచి చెప్పడం చాలా ఈజీ, సింపుల్ అండి. అదే మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. ఒకవేళ నేను చెప్పిన టైం ఉంటుంది కదా, ఈ టైంలో డెలివరీ అవుతుంది, ఆ టైంలో డెలివరీ అవ్వకపోతే కంపల్సరీగా అడగండి. మీకు నేను ట్రాకింగ్ ఇస్తాను, ట్రాకింగ్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ అందరికీ చెక్ చేయడం రాకపోవచ్చు, చెక్ చేయడం రాకపోయినా ఆ టైంలో రాలేదు అండి, మాకు ట్రాకింగ్ చెక్ చేయడం తెలియదు అంటే నేనే చెక్ చేసి కూడా చెప్తామండి. ఓకేనా, కానీ బట్ అయితే అలాగే ఉండకండి, పంపిస్తారులే వస్తుందిలే అనేసి మర్చిపోయాము, ఇలాంటివి ఏవి కాదండి. ప్లీజ్ అప్డేట్ అవుతూ ఉండండి. ముఖ్యంగా రీసెల్లర్స్ కండి, మీకు ఇచ్చిన మీ కస్టమర్ ట్రాకింగ్స్ మీరే చెక్ చేసి మీ కస్టమర్కి చెప్పడం మీ రెస్పాన్సిబిలిటీ. మీరు అది ఫాలో అవ్వండి. ఒక్కొక్కసారి నేను ఏదో లీస్ట్ అంటే ఏదో 10% మాత్రమే, కొన్నిటికి మాత్రమే నేను ట్రాకింగ్ అనేది ఇవ్వకపోయినా డెలివరీ అయిపోతాయి. అలాంటి కేసెస్లో కాకుండా మిగిలిన కేసెస్లో నేను ట్రాకింగ్ ఇస్తానే. మీరు అప్డేట్ అవుతూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి, ఎక్కడికి వచ్చింది ఏంటి అనేది తెలుస్తుంది. ఇక చాలామందికి ఇంకా నాకు నవ్వాలో ఏడవాలో తెలియదండి. కాస్ట్ ఇక్కడ చాలా తక్కువ ఉంది, అందుకే మీరు సెకండ్ క్వాలిటీ జ్యువెలరీ పంపిస్తారేమో అని చాలామందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. అలా కాదండి, అక్కడ ఏది చూపించామో అదే పంపిస్తాము. ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ మాత్రమే మా దగ్గర ఉంటుంది, సెకండ్ క్వాలిటీ ఉండదు. ఇది కూడా చెయ్యను. సేమ్ ఇప్పుడు వీడియోలో ఉన్నదే పంపిస్తాము, ఇది చేస్తాము తప్ప వేరేది ఏమీ పంపించము. ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లు పెట్టారండి. ఇదంటే మేము
ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇది తక్కువకి ఇస్తున్నాము. ఇది తక్కువకి వస్తున్నాయన్న మాత్రాన అది ఏదో ఫ్రాడ్, తర్వాత చీట్ చేస్తారు, వీళ్ళు లో క్వాలిటీ పంపిస్తారు అని మాత్రం అనుకోకూడదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు ఇవన్నీ డౌట్లని ఒక్క ఆర్డర్ పెట్టారనుకోండి, అన్ని డౌట్లు క్లియర్ అయిపోతాయి. కస్టమర్లు కూడా ఆ క్వాలిటీ, ఆ ప్రైస్ చూసి చాలామంది రీసెల్లర్గా మారారు, ఇది చేశారు. చాలామందికి బిజినెస్ అనేది నా నుంచి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు, కనీసం పక్కింటి వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడం, నాకు రావట్లేదు నాకు పెట్టు అని అడుగుతూ 2-3 పెట్టడం వల్ల చాలామంది అడుగుతున్నారు కదా అని వాళ్ళు అట్లాగే రీసెల్లింగ్ చేయడం, వాళ్ళ మార్జిన్ పెట్టుకొని చేసుకోవడం అన్నది స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే నిజంగా హ్యాపీగా ఏదవుతున్నారు. బట్ అయితే మీరు పెట్టుకునే మార్జిన్ అనేది లో ప్రైస్లో పెట్టుకుంటేనే మీకు రీసెల్లింగ్ అనేది లైఫ్ లాంగ్ అనేది అంటే ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నా వీడియోస్ని చూసి నన్ను అప్రోచ్ అయిన మీరు ఎవరైతే అప్రోచ్ అయ్యి వీడియోని చూస్తున్నారో లో ప్రైస్లో ఉన్నాయి అని మాత్రమే నా వీడియోని చూస్తున్నారు అంటే ఇక అవతల వాళ్ళు కూడా కంపల్సరీ కంపేర్ చేసుకుంటారు, ఇది చేస్తారు. క్వాలిటీతో పాటు ప్రైస్ కూడా లో ఉంటేనే మనకి ఎక్కువ రోజులు మనం సస్టైన్ అవుతామండి. దీన్ని ఫస్ట్ నమ్మండి. మీరు లో ప్రైస్ పెట్టుకొని లో మార్జిన్ పెట్టుకొని మీరు రీసెల్లింగ్ చేస్తే ఎక్కువ రోజులు మీకు బిజినెస్ అనేది అలాగే రన్ అవుతుంది. లేదంటే 1-2 ఆర్డర్స్తో అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే స్టార్ట్ చేయాలి రీసెల్లింగ్ అనుకుంటున్న వాళ్ళకి మీకు క్లియర్గా నేను టిప్స్ ఇస్తాను. ఎలా చేయాలో ఏంటి అన్నది తెలియకపోతే నాకు కాల్ చేస్తే నేను కంపల్సరీగా ఇది నేను నెక్స్ట్ ఇంకొకటి కాల్ చేయొచ్చా లేదా, ఓన్లీ మెసేజెస్ అని అడుగుతుంటారు. లేదండి, మెసేజెస్ ఒకటే కాదు, కాల్ కూడా చేయొచ్చు. బట్ అయితే ఒక్క రిక్వెస్ట్ అండి, ఏంటి అంటే నేను వీడియోలో అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ చేస్తుంటాను. ప్రతిదీ ఈ వీడియోలో చెప్పినవి కాకుండా ఇంకా వేరేటివి ఏవైనా మీకు డౌట్స్ వస్తే లేదా రీసెల్లింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే, నాతో మాట్లాడే నీడ్ ఉంది కంపల్సరీగా అనుకుంటే మాత్రమే కాల్ చేయండి. అది కూడా ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి. నో వాయిస్ కాల్ అండి, నో నార్మల్ కాల్, ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే చేయి. ఓకేనా, ఆ వాట్సాప్ కాల్ చేసి ఒకవేళ రీసెల్లింగ్ డీటెయిల్స్ కావచ్చు లేదా ఇంకా ఏ డీటెయిల్ అయినా ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా వేరే ఏ క్వశ్చన్స్కైనా నేను ఆన్సర్స్ చేస్తానండి. మీకు చాలామందికి నేను ఇప్పుడు హోల్సేల్గా స్టార్ట్ చేశాను. షాపులకి రీసెల్లర్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తూనే ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నా. ఈ ఛానల్ కూడా అంతే. సిరి హోల్సేల్ జ్యువెలరీస్ అనే పెట్ట హోల్సేల్లోనే హోల్సేల్ ప్రైజెస్కే నేను కస్టమర్కి కూడా సింగిల్ పీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా. బట్ అయితే కస్టమర్లు నాకు సపోర్ట్ చేస్తే అదే ప్రైస్కి ఇస్తానండి. నాకు ప్లీజ్ ఒకటి హెల్ప్ చేయండి. మీరు ఈ వీడియోని షేర్ చేసి మీ స్టేటస్లో షేర్ చేసి స్క్రీన్ షాట్ పెడితే మీకు సేమ్ హోల్సేల్ ప్రైస్కే మీకు కూడా వస్తుంది. అందులో ఏం లేదు. ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఆఫర్ వీడియో మీకే వస్తుంది కాబట్టి అది మీకే యూజ్, అది నాకే కాదు. బట్ ఈ రిక్వెస్ట్ అంతే అండి, నాకు ఈ ఛానల్ ఛానల్కి నాకు సపోర్ట్ చేయాలన్నది నాది ఉద్దేశం తప్పుగా తీసుకోకండి. జస్ట్ ఒకసారి స్టేటస్లో షేర్ చేయడం అన్నది 1 సెకండ్తో పని అండి, అంతే. మీరు ఎంత లో ప్రైస్కి నేను మీకు ఇస్తున్నాను అనేది కంపేర్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. మీకు ఎంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ఏంటి అన్న దాంతో కంపేర్ చేసుకుంటే నాకు చేసే మీ హెల్ప్ చాలా చిన్నదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్ లింక్ వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వండి, డైలీ అప్డేట్స్ వస్తాయి, రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక తర్వాత కస్టమర్ రివ్యూ అండి. మీకు ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఏంటి అన్నది మీకు ప్రోడక్ట్ రాగానే వీడియో కింద మీరు ఒక కామెంట్ పెట్టారనుకోండి, సర్వీస్ ఎలా ఉంది, మీకు ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఏంటి అని పెట్టడం వల్ల చాలామందికి కొత్తగా కొనాలి అనుకుంటున్న వాళ్ళకి రివ్యూ ఉంటుంది. అది కూడా జెన్యూన్ రివ్యూ మాత్రమే ఇవ్వండి, జెన్యూన్గా కామెంట్ పెట్టండి. తర్వాత మీ అభిప్రాయాలని సూచనలు కూడా కామెంట్లో చెప్పండి, తెలియచేయండి. నేను అన్నిటినీ ఫాలో అవుతాను. నేను ఏది కూడా కొత్తగా తెలుసుకొని నేర్చుకోవడానికి ట్రై చేస్తానండి. ఏదైనా మీ సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్లో తెలియజేయండి, నేను కంపల్సరీగా ఫాలో అవుతాను. ఓకేనా, ఇక చాలా చెప్తున్నానండి. నేను వీడియోస్
వీడియోస్ చేసేది బడ్జెట్ ఫ్రెండ్లీలో, తర్వాత లో ప్రైస్లో బెటర్ క్వాలిటీ ఉండి వాటిని మాత్రమే నేను వీడియోస్ చేస్తుంటాను. ఇక వీటిలోనే చాలా కలెక్షన్స్ చాలా అంటే డిజైన్ను బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది, ఇది అవుతుంటుంది. దాంట్లో చాలా ఫినిషింగ్లు మారుతాయి, జీజే పాలిష్ చాలా వచ్చాయి కదా, దాన్ని బట్టి కాస్ట్ ఉంటుందండి. అంతే మీరు గ్రూప్లో అన్ని అప్డేట్స్ చాలా కలెక్షన్స్ వస్తాయి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో విత్ ప్రైస్తో అప్డేట్స్ చేస్తా. రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు రీసెల్లింగ్ చేసుకోవచ్చు, తర్వాత కస్టమర్స్ చేసుకోవచ్చు, లేదా షాపులకు కావాలనుకునే వాళ్ళు కూడా షాపులకు తీసుకోవచ్చండి. ఓకేనా. ఇక ఫోన్ కాల్స్ మాత్రం నీడ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. ఊటిని వేస్ట్గా అంటే ఆ ప్రోడక్ట్ పెట్టాను, అవైలబుల్ ఉందో లేదో చూడండి, నేను పెట్టాను మెసేజ్ ఇంకా నాకు చూడలేదు, ఇలాంటి వేస్ట్గా మాత్రం చెయ్యకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నాతో రియల్గా మాట్లాడే నీడ్ ఎవరికి ఉందో వాళ్ళు మిస్ అవుతారండి. ఆడ కాల్ వెయిటింగ్ వస్తుంది, ఇది అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే కాల్స్ కంటిన్యూగా వస్తుంటాయండి, కంటిన్యూగా మెసేజెస్ వస్తుంటాయి. ఒక్కసారి కూడా నేను ఆపకుండా కాల్స్ మాట్లాడుతూనే రిప్లైలు ఇస్తూనే ఉంటాను. ఇంకొకటి, కాల్స్ అన్నది లేదా ఇదన్నది నేను అప్డేట్స్ చేస్తున్నప్పుడు చెయ్యకండి ప్లీజ్. ఎందుకంటే అప్డేట్స్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అందుకోసం అప్పుడు కాకుండా నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కాల్స్ చేయొచ్చు. తర్వాత మెసేజెస్ కూడా అండి, నేను ఫాస్ట్గా ఆన్లైన్లో ఉన్నానంటే నేను కానీ నా స్టాఫ్ కానీ వెంటనే ఇమీడియట్గా మీకు రిప్లైలు ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. అది కూడా ఫాస్ట్గానే ఇస్తుంటాం. ఇంకా ఎక్కువ ఇదైపోయినప్పుడు తప్ప ఇక వెంటనే ఫ్రెష్గా వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇవ్వాలనే మేము ట్రై చేస్తుంటాం. మీరు ఏమి కంగారు పడకండి లేట్ రిప్లై అనేదని. ఏదైనా కానీ కొన్ని ఇష్యూస్ వచ్చి లేదా వాట్సాప్ వర్క్ అవ్వక మొన్న ఒక 10 days చాలా ఇబ్బంది పడ్డాము, ఆ నెంబర్ వర్క్ అవ్వక, అంతే తప్ప ఇక ఎప్పుడు కూడా లేట్ రిప్లై అనేది ఉండదు. ఏదైనా నాకు హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చి ఇదైతే నేను వీడియో అనేది లేట్ అవుతుంది తప్ప ఇంకా ఏమీ కాదు. వీడియో అనేది 3 daysకి వన్స్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. కంపల్సరీగా మీకు 3 daysకి ఒక్క వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, కంపల్సరీగా పెడతాను. ఎప్పుడో ఒకసారి తప్ప లేట్ అవ్వకుండా చూసుకుంటాను. ఇక నేనైతే ఇప్పటికీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పటికే ఈ వీడియో అనేది ఫుల్ లెంత్ ఎక్కువ అయిపోయిందండి. ఎందుకంటే ఒక వీడియో అంటే ఇప్పుడు చాలామంది నాకు ఈ మ్యారేజ్ బ్రైడల్ సెట్స్ కావాలండి, వైట్ స్టోన్వి కావాలి, తర్వాత సిల్వర్ జ్యువెలరీ కావాలి, జీజే పాలిష్ కావాలి అని అడుగుతుంటారు. అలా అడిగిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో లింక్ ఒకటే షేర్ చేస్తే సరిపోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో అందరికీ తక్కువ కాస్ట్లో తీసుకునే ఛాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరికి అన్నీ సెలెక్ట్ చేసి పెట్టడం కాదు కదా. ఇదైతే ఒక వీడియో షేర్ చేయొచ్చు అన్నట్లు వీడియో లెంత్ ఎక్కువైనా సరే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ తప్పుగా అయితే అనుకోకండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉందనేసి సారీ దానికి. బట్ అయితే ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి, మీరు మధ్యలో ఆపి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రీసెంట్గా చేశాను నేను వీడియో అనేది కొంచెం ఎక్కువ లెంత్ పెట్టడానికి చూస్తున్నాను, ఎందుకంటే వీడియో వెంటనే వెళ్ళిపోతుందండి. ఫాస్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, అందుకోసము. ఇక తర్వాత నెక్స్ట్ అండి, ఇప్పుడు వీడియోలో జ్యువెలరీ అది చిన్నగా కనిపిస్తుంది అంటున్నారు, అందుకని ఇలాగా అడ్డంగా పెట్టమని అడుగుతున్నారు. అది ఓకేనా కాదా ఏంటి ఏమి అన్నది నాకు ఒక కామెంట్లో ఎలాగ ఇప్పుడున్నదే ఓకేనా లేదా అడ్డంగా పెట్టాలా, ఆ జ్యువెలరీ ఇప్పుడు ఏదైతే స్ట్రైట్గా వస్తుందో దాన్ని అడ్డంగా ఫుల్ బ్లాక్ అనేది లేకుండా పెట్టాలా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి, లేదా పర్సనల్గా చెప్పండి. ఎవరు ఏది ఎక్కువ చెప్తారో అన్నది దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో నుంచి ప్లాన్ చేస్తాను. ఈ 3 daysలో నేను నెక్స్ట్ వీడియో పెట్టే కంటే ముందుగా మీరు చెప్తే దాన్ని నెక్స్ట్ వీడియోని అలాగ పెడతాను. ప్లీజ్ కంపల్సరీగా కామెంట్లు తెప్పండి ప్లీజ్, ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. అలా అడ్డంగా పెడితే అది యాస్టీజ్గా హారం ఎలా ఉంటుందో అలాగా రాదు కదా, అందరూ కన్ఫ్యూజ్ అవుతారా అన్న ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, అంతే. ప్లీజ్ అండి, ఇంకా ఇంతవరకు వీడియో చూసారంటే ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసారు అంటే కంపల్సరీగా వీడియో నచ్చింది కాబట్టి ఇంకా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
ప్లీజ్ 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 నా వీడియోని నచ్చినది కాబట్టి కంపల్సరీగా అందరికీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వలన చాలా మందికి రీచ్ అవుతుంది. మంచిగా నేను ఇంకా ఫుల్ జోస్తో ఇంకా తక్కువ ప్రైస్లో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్ ఫ్రెండ్స్.